హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మనం మహింపరుద్దాం కదా. గతించిన నెల మనం ఏం చేశామంట? మార్చి నెల అంతా 2వ తారీఖు నుంచి ఏం చేశాము? 22వ తారీఖు వరకు ఉపవాస ప్రార్థనలు మనం చేశాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. 21 రోజు ఉపవాస ప్రార్థనలు అయిపోయాక మనం ఏం చేస్తూ ఉన్నాము? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. 21 రోజులు మనం ఏం చేసామంట? దేవునితో సహవాసము మరి చేశాం. హల్లెలూయా. మరి 21 రోజులు అయిపోయిన తర్వాత మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం? హల్లెలూయా కదా. ఉపవాస ప్రార్థనలు ప్రకటించినప్పుడు అందరు కూడా ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నారు. మరి అందరు కూడా మరి గూగుల్ మీట్లో పార్టిసిపేట్ చేస్తూ మరి ఉంటా ఉన్నారు కదా. మనం అందరూ కూడా ఏం కలిగి ఉన్నామంట? మరి గూగుల్ మీట్లో కూడా సహవాసాన్ని కలిగిన వాళ్ళుగా మనం ఉంటా ఉన్నాం. అదే కాకుండా వ్యక్తిగతంగా కూడా దేవునితో మనము సహవాసం కలిగిన వారుగా మనము ఉంటా ఉన్నాం. అనగా ప్రార్థనలను వాక్యములో మనం ఎదుగుతూ మనం ఉంటా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే 21 రోజులు అయిపోయింది. 22వ రోజు నుంచి మన సహవాసము దేవునితో ఏ విధంగా ఉంది? హల్లెలూయా కదా. మన సహవాసము దేవునితో ఉందా? మనుషులతో ఉందా? హల్లెలూయా. మన పనులలో మనం మునిగిపోయి దేవుని మరిచిపోయిన వారుగా మనము ఉంటా ఉన్నామా? హల్లెలూయా కదా. 21 రోజు ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తుంటున్నా మన ప్రార్థన అదే విధంగా ఉందా? 21 రోజు ఉపవాస ప్రార్థనలో మనం వాక్యం చదువుతూ ఉన్నాం. అయితే మనము 21 రోజు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత వాక్యము మనం చదువుతూ ఉన్నామా లేదా? హల్లెలూయా. ప్రతిరోజు కూడా బైబిల్ రీడింగ్ నేను మీకు పెడతా ఉన్నాను. కొంతమంది వ్యక్తిగతంగా కూడా వారు, సార్ మేము బైబిల్ చదువుతూ ఉన్నాం ఈ విధంగా అని చెప్పారు. దేవునికి స్తోత్రం. అయితే కొంతమంది మరి ప్రొసీజర్ ప్రకారంగా చదవని వాళ్ళకి నేనేం చేస్తూ ఉన్నాను? రోజుకు 3 అధ్యాయాలు మరి నేను పెడతా ఉన్నాను. మరి దానిని మరి చదువుతూ మరి దేవునితో సహవాసం చేసేవాళ్ళుగా ఉంటా ఉన్నారా? హల్లెలూయా. లేకపోతే సహవాసాన్ని కోల్పోయిన వాళ్ళుగా ఉంటా ఉన్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా కదా. ఆయనతో సహవాసము అనగా ఎవరితో సహవాసము? దేవునితో సహవాసము. హల్లెలూయా. దేవునితో సహవాసం చేసినప్పుడు మనకు ఏమి కలిగేదిగా ఉందంట? సమాధానం కలిగేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. తర్వాత మనకు ఏమి కలిగేదిగా ఉంది? మేలు కలిగేదిగా ఉంది. హల్లెలూయా. అంటే దేవునితో సహవాసం చేస్తే మనకు ఏమి కలుగుతుందంట? సమాధానము, మేలు. హల్లెలూయా. మరి సమాధానము, మేలు ఆశీర్వాదాలా కాదా? ఆశీర్వాదాలే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దేవుడు మన జీవితాల్లో ఆయన వాగ్దానాలు మరి చేస్తూ ఉన్నాడా లేదా చెప్పండి? హల్లెలూయా. సంవత్సరమునకు దేవుడు ఒకసారి మనకందరికీ కూడా ఏం చేస్తున్నాడు? సంఘ వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. తర్వాత వ్యక్తిగత వాగ్దానాలను మరి మనమందరూ కూడా ఏం చేస్తున్నామో తీసుకుంటూ మరి ఉంటా ఉన్నాము. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. నెల నెల కూడా మరి వాగ్దానాలు దేవుడు మన వాగ్దానాల మూలకంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, వాగ్దానము చేసిన దేవుడు ఎటువంటి వాడంట? ఆయన నమ్మదగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, అనేక మంది మరి బర్త్డేలు చేసుకునే వాళ్ళుగా ఉంటున్నారు. వెడ్డింగ్ యానివర్సరీస్ అనగా వివాహ వార్షికోత్సవాలు చేసుకునే వాళ్ళుగా మరి ఉంటున్నారు. అప్పుడు దైవజనులుగా మేము మీకోసం ఏం చేసేవాళ్ళుగా ఉంటున్నాము? ప్రార్థించే వాళ్ళుగా ఉంటున్నాం. ప్రభువా, వీరి జీవితంలో నీ ప్రణాళికను నెరవేర్చు, నీ చిత్తాన్ని నెరవేర్చు అని చెప్పేసి ప్రార్థన చేసేవాళ్ళుగా ఉంటా ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా, దేవుడు తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ప్రణాళికను మీ జీవితాలు ఏం చేయాలి? నెరవేర్చాలి. హల్లెలూయా. కదా, ఈ యొక్క ప్రణాళికలు మరి చిత్తము, మన పట్ల ఉంటున్న సంకల్పము చాలా గొప్పది. హల్లెలూయా. అయితే వీటిని ఏం చేయాలి? నెరవేర్చాలనేదే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే దేవుడు మన జీవితంలో ఆయన ప్రణాళికలు, ఆయన యొక్క చిత్తాన్ని కలిగి ఉన్నప్పుడు, హల్లెలూయా, మన జీవితంలో కూడా మనము కూడా ఏమి కలిగి ఉండాలంట? హల్లెలూయా. ఆయన ప్రణాళిక ప్రకారంగా, ఆయన చిత్తం ప్రకారంగా మనము నడుచుకునే వాళ్ళుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ సమయంలో మరి దేవుడు ఏం చేసేవాడుగా ఉంటున్నాడంటే, ఆయన ప్రణాళికను, ఆయన చిత్తాన్ని ఆయన మన జీవితంలో నెరవేర్చేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము మన పట్ల అద్భుత రీతిగా ఉంటుంది. అయితే మనము మరొక వైపు, హల్లెలూయా, కదా, దేవుని ప్రణాళికల వైపు, దేవుని యొక్క చిత్తం వైపు కాకుండా వేరే వైపు మనము నడుస్తూ ఉంటే దేవుని చిత్తము, ప్రణాళికలు మన జీవితంలో నెరవేరుతాయా? అవి నెరవేరవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని మన జీవితంలో మనం ఏమి కలిగి ఉండాలంటే, మరి ప్రభువా, నీ చిత్తాన్ని, నీ ప్రణాళికను నా జీవితంలో నీవు నెరవేర్చు ప్రభువా అని చెప్పేసి మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వాళ్ళుగా మనము ఉండాలి. హల్లెలూయా. దాని ప్రకారంగా మనము జీవించాలి. మన యొక్క క్రియల మూలకంగా, మరి మన యొక్క తీర్మానాల మూలకంగా మరి దేవుని నామాన్ని ఏం చేయాలంట? మనము మహిమపరిచేవారుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు. కదా, దేవుడు యెహోషువతో వాగ్దానం చేశాడు, నీ ఎదుట ఎవ్వరు కూడా నిలబడలేరు. హల్లెలూయా. అయితే దానికి దేవుడు కండిషన్ చెప్పాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా ధర్మశాస్త్రమును నీవు దాని ప్రకారంగా నీవు నడుచుకోవాలి, నీవు బోధించక నీవు తప్పిపోకూడదు అని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి అదే విధముగా దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మన జీవితంలో ప్రతీది కూడా ఏంటంటే, ప్రతీది కూడా మనము ఆత్మీయ లోకములో ప్రతీది కూడా మరి ఏముండాలంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము కోరుకునే వాళ్ళుగా ఉండాలి. ఏం కోరుకోవాలి చెప్పండి? పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదలను మనము కోరుకోవడము చాలా ముఖ్యం. అదే సమయంలో అన్య భాషలతో మాట్లాడడము అది చాలా ముఖ్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలు చేయడము చాలా ముఖ్యం కదా. మన జీవితంలో మరి ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏం అవసరం చెప్పండి? పరిశుద్ధాత్మ నింపుదల
మనకు అవసరము. అన్య భాషలతో మాట్లాడటము మరి అవసరము, ముఖ్యము. తర్వాత మన జీవితాల్లో ఉపవాస ప్రార్థనలు చేయడం కూడా ఏమంట ముఖ్యం. మనం 21 రోజు ఉపవాస ప్రార్థనలు మనము చేసాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఇవన్నీ మనం చేశాము. ఇవన్నీ మనం ఎట్లా చేసామంటే ఆచారానుసారంగా చేసామా, లేకుంటే గిన ఆత్మానుసారంగా మనము చేసామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మరి ఆచారంగా అనగా దైవజనులు చెప్పారు 21 రోజు ఉపవాస ప్రార్థన చేయాలి అన్నప్పుడు ఏదో ఒక కోరిక తీరాలి, ఏదో సమస్య తీరాలి అన్న దానితో ప్రార్థన చేసేవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే 21 రోజులు మాత్రమే వాళ్ళు తమను తామును ప్రతిష్ఠించుకున్న వాళ్ళుగా ఉంటారు. 22వ రోజున మరి వారు ఏ విధంగా ఉంటారంట, వారి జీవితము యథావిధిగా మరి ఉంటుంది. హల్లెలూయా కదా. ఇవన్నీ కూడా చేసిన తర్వాత మనము ఏమేమి తీర్మానం చేసుకున్నామో, హల్లెలూయా, అవన్నీ కూడా మరి మన జీవితాల్లో మరి మార్పులు కనిపించకపోతే, హల్లెలూయా, 21 రోజుల్లో నీకేముంది మార్పు ఉంది. 21 రోజు ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత జీవితాల్లో ఏమి కనిపించకపోతే, ఏం కనిపించాలంటే ఉపవాస ప్రార్థన చేస్తే ఏం కనిపించాలి? మార్పు కనిపించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మన జీవితంలో మార్పు కనిపించాలి. మార్పు కనిపించకపోతే అదేమంట, అది వేస్ట్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మన జీవితంలో అద్భుత కార్యాలు జరగవచ్చు. హల్లెలూయా కదా. మరి 1 రోజు, 2 రోజులు, 1 వారము, 2 వారాలు మన జీవితంలో మార్పు కలిగిన వారుగా మనం ఉండొచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే మన జీవితంలో ఏమి కావాలంట? నిజమైన మార్పు కావాలి. హల్లెలూయా, నిజమైన మార్పు కావాలంటే మన జీవితంలో ఏం కావాలంట? మన జీవితాలు రూపాంతరము చెందాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మన జీవితాలు ఏం చాలమ్మా? రూపాంతరము చెందాలి కదా. నీవు రూపాంతరము చెందినప్పుడు, హల్లెలూయా, మన జీవితాలు ఏముంటుందంట? నిజమైన మార్పు మరి ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఎప్పుడు మన జీవితంలో మార్పు కలుగుతుందో, రూపాంతరము కలిగిన వారిగా మనం ఉంటామో, అది ఎక్కడి నుంచి కలిగేదిగా ఉందంట? లోపల నుంచి కలిగేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, ఎక్కడి నుంచి కలుగు చెప్పండి? అది లోపల నుంచి. హల్లెలూయా, బయట నుంచి మనము ఎంత మంచిగా మాట్లాడి, ఎంత ప్రేమించిన వారుగా ఉన్నా, హల్లెలూయా, పరిస్థితుల ప్రభావం వల్ల ఏమైపోతుందంట? నీవెంతగా ప్రేమించిన వ్యక్తి నువ్వేం చేస్తావు? అంతగా దూషించేస్తావు. ఎందుకంటే అది ఎక్కడి నుంచి రాలేదు? మార్పు అనేది లోపల నుంచి నీకు రాలే. హల్లెలూయా, నీకు ఆ లోపల నుంచి ఆ యొక్క మార్పు వచ్చినప్పుడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి అప్పుడు మన జీవితంలో ఏ విధంగా ఉంటామంటే నిజమైన తీర్మానముతో మనము ముందుకు సాగేవాళ్ళుగా మనం ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ కదా. మన జీవితాల్లో లోపల కలిగిన మార్పునే మరి ఏమంట? నిజముగా బయటికి మరి వచ్చేదిగా మరి ఉంటా ఉంది కదా. బకెట్లో ఉండేదే ఏమొస్తుందంట? బయటకు వస్తుందంట. హల్లెలూయా కదా. హృదయంలో ఉండేది ఏమొస్తుంది? బయటికి వస్తుంది. ఎంత వేషధారణగా మనము బయటికి ఉన్నా కూడా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఏమైపోతుందంట? లోపల నుంచి వచ్చేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక ఆయన అంటాడంట, హల్లెలూయా, ఏమంటాడంటే, చూద్దాము వీడు ప్రభువుని నమ్ముకున్నాడు కదా, వీని జీవితం ఎట్లా ఉందో చూద్దామని చెప్పేసి మరి విసిగించడానికి మొదలుపెట్టారంట. హల్లెలూయా, విసిగించడానికి మొదలు పెడితే
ఆ వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? చూడు, నేను ఇంతకుముందు ఉన్నట్లయితే నిన్ను అంతు తేలుస్తూ ఉంటిర్రా నిన్ను అంటాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంతమంది అంటారట, చూడు నేను ఇంతకుముందు రాడికల్గా ఉంటిని, నేను ఇంతకుముందు ఆ విధంగా ఉంటే ఈ విధంగా ఉంటే సరిపోయింది, లేకపోతే నేను అన్ని పక్కన పెట్టినాననుకో నీ కథ అయిపోయా. హల్లెలూయా. అది లోపల నుంచి వచ్చిందా బయట నుంచి వచ్చిందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దయచేసి మీ సెల్ ఫోన్స్ అన్నిటిని కూడా మరి సైలెంట్లో పెట్టుకోండి, లేకుంటే ఆఫ్ చేసి పెట్టుకోండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, రూపాంతరము చెందిన వ్యక్తి జీవితంలో ఏ విధముగా ఉంటాడంటే మరి లోపల నుంచే కదా. అపోస్తలుడైన పౌలు ఎప్పుడు యేసు ప్రభు వారు దర్శించాడో ఆయన బ్రతుకు జీవితము మార్చబడింది. హల్లెలూయా. ఆయన చెప్పాడు, నేను ముందు ఎటువంటి వాడునో, హింసకుడును, దూషకుడును, హానికరుడును, నేను పాపులలో ప్రధాన పాపిని, దేవుడు నన్ను ఏం చేశాడు, కనికరించాడు, నన్ను క్షమించాడు అన్నాడు. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అని చెప్పేసి అన్నాడు. ప్రైజ్ లార్డ్. నేను క్రీస్తు మనస్సును పోలిన వాడిగా ఉన్నాను ఉన్నాడు. మీరు క్రీస్తును కలిగి నా వాళ్ళుగా లేనట్లయితే ఆయనను చూడలేదు కదా, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు అపోస్తలుడైన పౌలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే అపోస్తలుడైన పౌలులో ఏం జరిగిందంటే గొప్ప రూపాంతరము కలిగింది. పూర్వము ఆయన హింసకుడు, దూషకుడు, హానికరుడు. హల్లెలూయా. ఆ చెత్త చెదారం అంతా కూడా వెళ్ళిపోయింది. కానీ చూడు, మళ్ళీ నేను సౌలునైతే మీ కథ ఏమో అని చెప్పేసి అన్నాడా? అనలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది నిజమైన ట్రాన్స్ఫర్మేషన్, నిజమైన రూపాంతము. హల్లెలూయా. కదా, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మన జీవితాల్లో మనకేం కావాలంట? నిజమైన రూపాంతరము, నిజమైన మార్పు మన జీవితంలో కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తా మరి ఉన్నాడు. హల్లెలూయా. కదా, మనం చూస్తుంటున్నాము, ఆయనతో సహవాసము చేసిన ఎడల మనకేమంట? సమాధానము, ఆశీర్వాదం. ఆయనతో అనగా మరి దేవునితో సహవాసము చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసము చేసినట్లయితే మనకేమంట? సమాధానము, మేలు. ఇవేమంట చెప్పండి? ఇవి గొప్ప ఆశీర్వాదాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో సరైన వ్యక్తులు మనకుంటే వాళ్ళు ఎక్కడ నడిపిస్తారంట? సరైన గమ్యానికి వాళ్ళు నడిపించే వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఎవరుంటే చెప్పండి? సరి అయిన వ్యక్తులు ఉంటే వారు ఎక్కడ నడిపిస్తారంట? మనల్ని సరి అయిన గమ్యానికి వాళ్ళు మనల్ని నడిపించే వాళ్ళుగా మరి ఉంటారు. తప్పుడు వ్యక్తులు మనకుంటే వాళ్ళు ఏం చేస్తారు? మన గమ్యంను దూరము చేసేవాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్దామా? సరి అయిన వ్యక్తులు ఎవరు? సరి అయిన వ్యక్తులు. సరి అయిన వ్యక్తులు ఏం చేస్తారంటే వారు గమ్యానికి, సరి అయిన గమ్యానికి వాళ్ళు నడిపించే వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానులతో సహవాసం చేయువాడు జ్ఞానవంతుడుగును, మూర్ఖులతో సహవాసం చేయువాడు చెడిపోవును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, జ్ఞానులతో సహవాసము చేసేవాడు ఏమవుతాడంట? జ్ఞానం గలవాడవుతాడు. మూర్ఖులతో సహవాసం చేసేవాడు ఎవరైతారు? మూర్ఖులైతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే కీర్తనల గ్రంథము మొదటి కీర్తనలో మనం చూస్తున్నాం,
మరి భక్తుడైన దావీదు మరి రాస్తా ఉన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా దుష్టులు ఎక్కడికి నడిపిస్తారంట? దుష్టత్వానికి నడిపించే వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. పాపులు ఎక్కడ నడిపిస్తారు? పాపపు స్థితిలోనికి నడిపించే వాళ్ళుగా మరి ఉంటారు. అపహాసకులు ఏం చేసే వాళ్ళుగా ఉంటారు? వాళ్ళు అపహాస్యం, మనము అక్కడ నిలిచినట్లయితే వాళ్ళ మాదిరే మనం కూడా ఏమైపోతామో తయారైపోతాం. హల్లెలూయా. అందుకని అటువంటి వారితో మనం ఏం చేయకూడదంట? సహవాసము మనము చేయకూడదు. మన సహవాసము ఎవరితో చేస్తున్నామో అన్న సంగతిని మనము ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా మనం ప్రార్థన చేయడమే కాదు, మనము ప్రార్థన చేయటమే కాదు, మన సహవాసము దేవునితో ఎలాగా మరి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన సహవాసము దేవునితో ఏ విధంగా మరి ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా మనం ఏం చేస్తామంటే దేవునితో సహవాసం చేసిన తర్వాత కదా ఏం చేస్తాము? సహవాసం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేస్తాం, దేవుని వాక్యాన్ని మనం చదువుతాం. హల్లెలూయా. తర్వాత మనము బయటికి వస్తాం కదా. మన కళ్ళకి ఎవరు కనిపిస్తారంట? మనుషులు కనిపించేవారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా నీవు సరి అయిన మనుషులతో నీవు సహవాసం చేస్తే నీకేం కలుగుతుందంట? నీ గమ్యానికి నీవు చేరే వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞానులతో సహవాసం చేస్తే ఇంకా జ్ఞానములో ఏం చేస్తావంట? నీవు ఎదిగే వ్యక్తిగా నీవు ఉంటావు. మూర్ఖులతో సహవాసం చేస్తే మూర్ఖత్వమే ఏమైపోతుంది? వచ్చేస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలు జ్ఞానులతోనే సహవాసం చేయాలి, కానీ మూర్ఖులతో సహవాసము చేయకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా లిఫ్ట్ ఉంటుంది. ఏముంటుంది? లిఫ్ట్ ఉంటుంది. హల్లెలూయా. లిఫ్ట్లో ఏం చేస్తారు? పైకి పోతారు, కిందికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని చోట్ల ఏ విధంగా ఉంటుందంటే, మరి మీరు ఆపరేట్ చేసే పనే లేదు, మీరు బటన్ వస్తే పనే లేదు. వాళ్ళ లోపల ఉండే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు బటన్ వచ్చితే పైకి పోతే పైకి పోతారు, కిందికి వస్తే కిందికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మీరు వారితో నిలిచి ఉన్నారు. ఎవరితో? ఆ లిఫ్ట్లో ఆయనతో మీరు నిలిచి ఉన్నారు కాబట్టి ఆయన బటన్ నొక్కితే నువ్వేం చేస్తావు? పైకి పంపిస్తే పైకి పోతావు, కిందికి పంపిస్తే నీవు కిందికి వస్తావు. హల్లెలూయా. కదా నువ్వు ఆయనతో నిలిచి ఉన్నావు అంతే. నీవేం తప్పు చేయలే, నీవేం పాపం చేయలేదు, నీవేం మోసం చేయలేదు. నీవు నిలిచి ఉన్నావు కాబట్టి ఏం చేస్తున్నాడు? పైకి తీసుకుపోతాడు, కిందికి. అలాగే ఈ లోకంలో మనుషులతో, మూర్ఖులతో సహవాసము చేసినప్పుడు, వారితో నిలిచి ఉన్నప్పుడు, వారితో కూర్చుని ఉన్నప్పుడు, హల్లెలూయా, వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వారితో సహవాసము చేస్తూ ఉన్నప్పుడు ఏమొస్తుందంట? వాళ్ళతో సహవాసం చేసుకుంటూ వాని వలె మీరు మారిపోయేవాళ్ళుగా మరి ఉంటారు. అదొక సామెత ఉంది కదా, ఇద్దరు కలిసి 6 నెలలు తిరిగితే వాడు వీడైపోతాడు,
వీడు వాడైపోతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే కీర్తనలో చూస్తుంటున్నాం, దుష్టుల ఆలోచన చెప్పున నడవక. మొదటి కీర్తనలో ఏముందంట? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అని చూస్తా ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ కూర్చోవాలి? హల్లెలూయా. మనము ఎవరి మధ్యలో మనం నిలబడాలి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము దేవుని ప్రజలుగా ఉంటున్న నీకు నాకు మనకు ఏమిస్తుందంటే అది జ్ఞానాన్ని ఇచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఏమి జ్ఞానం ఇస్తుందంటే, నా కుమారుడా దుష్టులు ప్రేరేపింపగా నీవు ఒప్పుకోము అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక అంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో మనము చూద్దాము, మనము ఎటువంటి వారితో సహవాసం చేయాలి, ఎటువంటి వారితో సహవాసమో చేయకూడదు. హల్లెలూయా. మరి దానిలో మొట్టమొదటిగా మనము దేని గురించి మనం తెలుసుకుందామంటే, మనము ఎటువంటి వ్యక్తులతో సహవాసం చేయకూడదు. మనము ఎటువంటి వ్యక్తులతో సహవాసము చేయకూడదు. హల్లెలూయా కదా. ఒక 5 విషయాలు ఉన్నాయి. 5 విషయాలను మనము చూసుకుందాం. ఇది పార్ట్ 1గా మీకు ఉంటుంది. ఎందుకంటే పార్ట్ 2 చెప్పాలంటే మళ్ళీ ఎండలు ఎక్కువైపోతాయి, మీరు మాడిపోతారు. హల్లెలూయా. అందుకనే మరి 2 నేను చెప్పకపోతే ఏమైపోతుందంటే టైం ఎక్కువైపోతుంది, నేను కూడా పరిగెత్తిపోవాల్సి వస్తుంది, మీకు అర్థం కాకుండా చేసేటట్లుగా అయిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మాకు 10:20కి ఇచ్చారు, 11:20కి అంతా నేనేం చేసేస్తాను, నేను ముగిస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము ఎవరితో సహవాసము చేయకూడదు? నంబర్ 1, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. కొండేగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరుబోతుల జోలికి పోకుము. హల్లెలూయా. ఏమంటే ఇంకోసారి చూడండి. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరుబోతుల జోలికి పోకుము. కావున వదురబోతుల జోలికి పోకుము. ఎవరి జోలికి పోకూడదంట? వదరబోతుల జోలికి పోకూడదు. హల్లెలూయా. ఈ వదరబోతుల గురించి ఏమంట? చెడ్డ మాట్లాడే వారితో నీవు సహవాసం చేయొద్దు. నంబర్ 1 నేను చెప్పండి, ఎవరితో సహవాసం చేయకూడదంట? చెడ్డ మాట్లాడే వారితో నీవు సహవాసము చేయకూడదు. నంబర్ 1. హల్లెలూయా కదా. కాబట్టి చెడ్డవారి జోలికి నీవు పోకూడదు, వదురుబోతుల జోలికి నీవు పోకూడదు. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కదా. వదురుపోతులు ఉంటారు. వదురుపోతుల దగ్గర మీరు పోయి పాపం మీ సమస్యను వాళ్ళతో మీరు పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పంచుకుంటే ఆ వదిలిపోత ఏం చేస్తాడంట? ఆ అక్క ఇట్లా చెప్పింది, ఆయన ఇట్లా చెప్పాడు అని చెప్పేసి ఈ మాటలను వదులుతూనే ఉంటారంట. హల్లెలూయా. అంటే మంచిగా చెప్పడం కాదు కానీ చెడ్డగా చెప్పడము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం
కదా. అటువంటి వారిని గుర్తించి అటువంటి వారి జోలికి ఏం చేయకూడదంటమ్మా అయ్యా, మనము పోకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనల్ని పొగిడే వారి జోలికి కూడా మనం పోకూడదంట. ఏమంట? ఎప్పుడు మనల్ని పొగిడే వారి జోలికి, ఎప్పుడు మనను సంతోషపెట్టే వారి జోలికి కూడా మనం పోకూడదంట. హల్లెలూయా. ఎందుకంటే నీ ఎదుట పొగుడుతారు, ఇతరుల ఎదుట నిన్ను ఏం చేస్తారో నిన్ను తీసి పడేస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా, ఎవరి జోలికి మనం పోవాలంటే సత్యములో ఎవరు నడిపిస్తారో. హల్లెలూయా. నీ సమస్యను గుట్టుగా పెట్టుకొని ఎవరు ప్రార్థన చేస్తారో, ప్రైజ్ ది లార్డ్, వారి దగ్గరికి వెళ్తే నీ క్షేమము. కానీ వదురుబోతుల దగ్గరికి పోతే ఏమైపోతుందంట? పబ్లిసిటీ అయిపోతుంది. ఏమైపోతుంది? పబ్లిసిటీ అయిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, ఎవరైనా తప్పుదారిలో నడిచారనుకోండి, ఎవరన్నా నీకు చెప్పారు, ఓ ఆయన్న ఇట్లాంటప్ప, అయ్యక్క ఇట్లాంటప్ప అని చెప్పారనుకోండి. హల్లెలూయా, ఇంకేమైపోతుంది? వాళ్ళని సరిదిద్దడం కాదు, వారి గురించి చెప్పుకుంటా పోవడమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడైనా తప్పుదారిలో నడుస్తూ ఉంటే వారిని సాత్వికమైన మనసుతో ఏం చేయాలంట? మంచి దారికి తీసుకుని రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. మనుషుడు తప్పు చేయని వాడు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఒక్కటి దొరికితే చాలు, ఇంకా దొరికిందిరా నాయనా ఇంకా అని చెప్పేసి ఇంకా వారిని దుమ్ము దులుపుతానే మరి ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని విస్తారమైన మాటలలో దోషముండక మానదు. వదురుబోతుల్లో ఏముంటుందంట? దోషం ఉంటుంది. అందుకనే దేవుని బిడ్డలు ఎవరి జోలికి పోకూడదు? వదురుబోతుల జోలికి పోకూడదు. అంటే అర్థం ఏంటి? మనం కూడా వదురుబోతులు కాకూడదు. హల్లెలూయా. వదురుబోతుల జోలికి పోకూడదు అంటే మనం ఏం కాకూడదు? మనము వదురుబోతులుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. మనం పలికితే సత్యమే పలకాలి, మనం పలికితే క్షేమాన్నే మనం పలకాలి, మనం పలికితే ఆశీర్వాదాన్నే మనం పలికేవాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. అందుకని చెడ్డవారితో కానీ వదురుబోతులతో కానీ మనం ఏం చేయకూడదంట? వారితో సహవాసము చేయకూడదు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసుకుందాం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతలు 22వ అధ్యాయం 24, 25 వచనాలు. కోపచిత్తునితో సహవాసము చేయకుము. ఎవరితో చేయకూడదంట? కోపచిత్తునితో సహవాసము చేయకుము. క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము. క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకుము. 25. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూస్తుంటున్నాం, కోపచిత్తునితో నువ్వేం చేయకూడదంట? సహవాసం చేయకూడదు. ఎందుకంటే కోపచిత్తునితో సహవాసం చేస్తే ఏమైపోతుంది? నీకు కూడా ఏమొచ్చేస్తుందంట? కోపం వస్తుంది. హల్లెలూయా. భార్యకు అర్థం కాదు, నా భర్త ఎంత మంచోడు, ఆ విధంగా ప్రేమించేవాడు నన్ను, ఈరోజు ఏమీ వచ్చింది ఈయనకి. హల్లెలూయా. ఎందుకు వచ్చిందని నిదానంగా తెలుస్తుంది. ఓ పలాని వాళ్ళ జత వీడు పట్టాడు నా భర్త, అందుకనే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగుగాక. క్రోధము గల వానితో పరిచయము. క్రోధం అంటే కోపము, క్రోధం అంటే పగబట్టడం కదా, కసి. హల్లెలూయ. అట్లాంటి వాళ్ళతో ఏముంటుంది? ఏ సహవాసం చేస్తే నీకు క్రోధం వచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్గా మరి ఉంటారు. హల్లెలూయ. బెస్ట్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? మంచిగా ఫ్రెండ్షిప్లో ఉంటారు. బైక్లో కానీ కార్లో కానీ పోతూ ఉంటారు. ఎవరైనా అడ్డం వచ్చినారనుకోండి, ఏం చేస్తారంట? వాడి మీద ర్యాష్గా వెళ్ళిపోతారంట. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. వాడితో సహవాసం చేస్తున్నాడు ఫ్రెండ్ కూడా ఏమైపోతుందంటే, వాడు డ్రైవ్ చేసేటప్పుడు ఎవరైనా కనిపించి అడ్డం గిడ్డం వస్తే ఏమైపోతుంది? వాడు ర్యాష్ అయిపోతాడంట. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, క్రోధంతో ఉంటున్న వారితో, కోపచిత్తులతో ఏం చేయకూడదంట? సహవాసము చేయకూడదు. అనగా రెండవది ఏంటి అంటే, ఆవేశపరులతో, కోపావేశము కలిగిన వాళ్ళతో, కోపిష్టులతో సహవాసము చేయకూడదు. హల్లెలూయ. మొట్టమొదటిగా ఎవరితో సహవాసం చేయకూడదని చెప్పాను? చెడ్డ మాటలు మాట్లాడే వారితో, వదురుబోతులతో సహవాసము చెయ్యకూడదు. హల్లెలూయ. రెండవదిగా చూస్తుంటున్నాం, ఆవేశపరులతో మనము, కోపచిత్తులతో మనము సహవాసము చేయకూడదు. హల్లెలూయ. అంటే కోపచిత్తులకి, ఆవేశపరులకు ఏముంటుందంట? ఆలోచన తక్కువ ఉంటుందంట. ఏముంటుంది? ఆలోచన తక్కువ ఉంటుంది, మాటలు ఎక్కువ ఉంటాయంట. హల్లెలూయ. అందరికి ఏముండాలి? ఆలోచన ఎక్కువ ఉండాలి, మాటలు తక్కువ ఉండాలి. హల్లెలూయ. కదా, ఆలోచన చేసుకుండా ఏం చేసేస్తారు? మా నాన్నకి చాలా కోపం. హల్లెలూయ. చాలా ఆవేశపడు మా నాన్నగారు. బళ్ళారిలో అపార్ట్మెంట్ తీసుకున్నారు, అపార్ట్మెంట్లో ఫ్లాట్. హల్లెలూయ. ఏమైందంటే, ఎవరికి కూడా బిల్డర్స్ రిజిస్ట్రేషన్ చేసేయడం లేదు. అప్పుడు మా నాన్నగారుతో అక్కడ ఉంటున్న వాళ్ళు ఏం చేశారంటే, అవునండి వాళ్ళు చేయడం లేదు, మనం వాళ్ళ మీద ఏం చేయాలంటే కన్జ్యూమర్ ఫోరంకి పోయి వాళ్ళ మీద ఏం చేయాలి? కేసు బుక్ చేయాలా? ఎట్లా చేసి ఇడవాడు అని చెప్పేసి అంటే, మా నాన్నగారు కొంచెం ఆవేశపరుడు. అవునా అని చెప్పేసి అందరికంటే ఉన్న మా నాన్నగారు ఆ యొక్క కన్జ్యూమర్ ఫోరంలో మరి కేసు ఫైల్ చేశాడు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. కేసు ఫైల్ చేశాడు. ఇంకా బిల్డర్స్ మా డాడీకి ఆపోజిట్ అయిపోయారు. ఎవరు మా నాయన్ని చూపెట్టారో వాళ్ళవన్నీ రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, మా నాయనది రిజిస్ట్రేషన్ కాలే. హల్లెలూయ. మా నాయన దెబ్బకు నేను కూడా ఏం చేయాల్సి వచ్చిందంటే, బిల్డర్స్ దగ్గర పోయి, అయ్యా మా డాడీ ఏదో తప్పు చేశాడులే అని చెప్పేసి నేను కూడా అడగవలసి వచ్చింది. హల్లెలూయ. దేవుని స్తోత్రం. అంటే ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. రకరకాలుగా మరి ఈ యొక్క ఆవేశాలు అంటే, ముందు ఏమి జరుగుతుందో అనే ఆలోచన చేయకుండా, ఇప్పుడు అందరూ కలిసి సంతకాలు చేసి అంత చేస్తే ఓకే, అవునా కదా? ఏదో ఆవేశం కలిగి ఎవరైనా ఒక మాట చెప్పారని చెప్పేసి తుర్రమని పోతే ఎవరికి? హల్లెలూయ. వాళ్ళందరూ సింపుల్గా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మా నాన్న ఇంకా ఒక 7-8 లక్షలు ఎక్కువ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది. ఏం కలుగుతుందంట? నష్టము కలుగుతుంది. హల్లెలూయ. అందుకనే ఆవేశపరులతో మనం ఏం చేయకూడదంట? సహవాసము చేయకూడదు. హల్లెలూయ.
ఆవేశపరులతో మన సహవాసం చేస్తే, కోపిష్ఠులతో సహవాసం చేస్తే కుటుంబంలో ఉన్న సంబంధాలు కూడా ఏమైపోయేవిగా ఉంటున్నాయంట, దెబ్బతినేవిగా ఉన్నాయి. భర్త ఆవేశపరుడైతే మరి ఏముంటుంది ఇంట్లో? భార్య ఆవేశపరురాలైతే ఏ విధంగా ఉంటుంది? పిల్లలు ఆవేశపరులైతే ఇంట్లో ఏ విధంగా మరి ఉంటుంది? సమాధానం అనేది ఉంటుందా? సమాధానం అనేది ఉండదు. ఆత్మీయ జీవితం ఏమైపోతుందంటే అది బలహీనపడేదిగా మరి ఉంది కదా. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న బిడ్డలు ఎవరితో సహవాసం చేయకూడదని చెప్పండి? ఆవేశపరులతో, కోపిష్ఠులతో, కోపచిత్తులతో ఏం చేయకూడదంట? సహవాసము చేయకూడదు. హల్లెలూయా. ఇంతవరకు ఎవరన్నా ఇక్కడ కోపిష్ఠులు ఉన్నారా? ఆవేశం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీరందరూ ఎవరు కోపిష్ఠులు కాదు, ఆవేశపరులు కాదు, మీరందరూ సమాధాన పరులే. అయితే తెలుస్తుంది నీళ్ళు పట్టేటప్పుడు, వరుసలో బిందెలు పెట్టినప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని దేవుని బిడ్డలు ఆవేశము ఉంటే ఏం చేయాలంట? దేవుని వాక్యం చూస్తున్నాం, మీ పసిపిల్లలను తీసుకొని బండకేసి కొట్టు అని దేవుని వాక్యం ఉంది. ఏంటంట? నీ పసిపిల్లలను తీసుకొని ఏం చేయాలయ్యా? మా బండకేసి కొట్టు. ఈ వాక్యము అర్థం కాక ఆయన ఏం చేసినాడు? పిల్లలు తీసుకుని బండకేసి కొట్టమని చెప్పేసి, వాడు చిన్నపిల్లడు వాడు మాట అనుకుంటే తీసుకుని బండకేసి కొట్టినాడంటే, అబ్బా అర్థం చేసుకోవాలి కదా. ఈ యొక్క కోపము, ఆవేశం అనేది తీసుకుని బండకేసి కొట్టాలి. కానీ పసిపిల్లలంటే ఏంటంట? కోపము, ఆవేశము, దేవునికి ఇష్టము కానిది ఏదైనా ఉంటే ఏం చేయాలంట? బండకేసి కొట్టాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యా బండకేసి కొట్టాలంట? యేసు ప్రభువే బండ. హల్లెలూయా. ఆ బండకేసి కొడితే ఏమవుతుందంట? నీ హృదయము బద్దలవుతుంది. హల్లెలూయా. నీ హృదయము ఏం చేయబడుతుందంట? మార్చబడేదిగా మరి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూస్తుంటున్నాము, నీవు వాని మార్గమును అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. నీవు వాని మార్గమును అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మనము ఉరి తెచ్చుకోకూడదు, మనం కీడు తెచ్చుకోకూడదు, మనం అపాయం తెచ్చుకోకూడదు. అంటే అటువంటి వారితో ఏం చేయకూడదు? సహవాసము చేయకూడదు. హల్లెలూయా. హల్లెలూయా కదా. ఒక చిన్న కోపం ఏం చేస్తుందంటే కుటుంబాలలో గొప్ప గొప్ప గొడవలు తీసుకుని వచ్చేవిగా మరి ఉన్నాయి కదా. ఈ యొక్క కఠినమైన మాటలు, ఆవేశపూరిత మాటలు మరి ఎన్నో సంవత్సరాలుగా ప్రేమతో అన్యోన్యంగా ఉంటున్న కుటుంబాలు ఏమైపోయేగా ఉన్నాయంట? అవి పాడైపోయేవిగా మరి ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి మన జీవితంలో ఏముండాలంట? క్రీస్తు యేసు ప్రభు యొక్క స్వభావము, దీనత్వము, సాత్వికాన్ని ధరించుకున్న వాళ్ళుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండు అయిపోయాయి కదా. మొట్టమొదటి ఏం చెప్పండి? ఎవరితో సహవాసం చేయకూడదు? చెడ్డవారితో సహవాసం చేయకూడదు. రెండవదో ఎవరితో? వదురుబోతులతో సహవాసం చేయకూడదు. హల్లెలూయా. వదురుబోతుల సహవాసము చేయకూడదు. హల్లెలూయా కదా. చెడ్డవారితో వదురుబోతులు సహవాసం చేయకూడదు. రెండవది ఏమంట? ఆవేశపరులతో సహవాసం చేయకూడదు, కోపిష్ఠులతో సహవాసము చేయకూడదు. హల్లెలూయా. ఇంతవరకు చేస్తూ ఉంటే ఇప్పటి నుంచి ఏం చేయాలి? మాట్లాడండి.
చిన్నగా మాట్లాడండి, జ్ఞానంగా మాట్లాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు తన బిడ్డకు ఏమిచ్చాడంట? జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి జ్ఞానం కలిగి మాట్లాడండి. ఎంత కావాలో అంత మాట్లాడండి. హల్లెలూయా. వాళ్ళు మాట్లాడుకుంటే మీరు ఎక్కువ మాట్లాడిపోయారనుకోండి, అయిపోయింది, ఇంకా కొంప కూలినట్లే. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తుంటున్నాము సామెతలు 24వ అధ్యాయము 21వ వచనము 22వ వచనం. నా కుమారుడా, నా కుమారుడా, యెహోవాను గణపరచు, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, రాజును గణపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము, జోలికి పోకుము. హల్లెలూయా. ఇక్కడ అన్ని ఏమున్నాయంట? వాళ్ళ జోలికి పోద్దు, వీళ్ళకి జోలికి పోవద్దు, వీళ్ళ జోలికి పోద్దు, వాళ్ళ జోలికి పోవద్దు. హల్లెలూయా. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, యేసయ్యను గణపరచుము, దేవుని గణపరచుము, రాజును గణపరచుము, నీ తల్లిదండ్రులను గణపరచుము, సన్మానించుము. హల్లెలూయా. అలాగ చెయ్యని వారి జోలికి పోకుము. హల్లెలూయా. అలాగ చెయ్యని వారి జోలికి పోకుము అంటే ఏంటి? ఎవరు దేవుని గణపరచరో, హల్లెలూయా, వారి జోలికి మనం పోకూడదు. ఎందుకంటే మనం కూడా ఏమైపోతాం? వారి జోలికి పోతే దేవుని మహిమపరచడము మానేసేవాళ్ళుగా ఉంటాం. భక్తిహీనులతో సహవాసం చేస్తే ఏమైపోతుంది? భక్తిపరుడు భక్తిహీనులతో సహవాసం చేస్తే ఉండే భక్తి ఊడిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఎవరి జోలికి పోకూడదంటమ్మా? రాజు జోలికి, రాజును గణపరచకుండా ఉన్నవారి జోలికి పోకూడదు. దేవునిని గణపరచకుండా ఉన్నవారి జోలికి పోకూడదు. తల్లిదండ్రులను గణపరచని వారి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులను గణపరచని వారి జోలికి వెళ్తే యువతలోడు కూడా ఏమవుతాడు? వాళ్ళ అమ్మను నాయనను వీడేం మాట్లాడతాడో వాడు ఫ్రెండ్ వింటాడా? పోయి వాడేం చేస్తాడు? వాళ్ళ అమ్మ నాన్న కూడా అదే విధంగా మాట్లాడతాడు. నీవు మంచోడే అయితే అటువంటి వానితో నీవు సహవాసం చేయడం వలన మీ తల్లికి నీ తండ్రికి నీవు ఏ విధంగా గౌరవించాలో ఆ గౌరవించే దానిని నీవు ఏమైపోతావో అది కోల్పోయి వారి వలె తల్లిదండ్రులను గణపరచకుండా తల్లిదండ్రులను తిరస్కరించేవారుగా మరి ఉంటారు. అందుకని అటువంటి వారి జోలికి ఏం చేయకూడదు? పోకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇక్కడ చూస్తుంటున్నాం, మళ్ళీ తల్లిదండ్రులను గణపరచకపోతే వారు తల్లిదండ్రులకు ఏం చేసినట్లా? తిరుగుబాటు చేసినట్లుగా. ఏం చెప్పండి? తిరుగుబాటు కదా. చూస్తుంటున్నాము. మూడోది ఏమంటే తిరుగుబాటుదారులతో సహవాసము చేయకుము. హల్లెలూయా. తల్లిదండ్రులకు తిరుగుబాటు చేయు వారితో నీవు సహవాసము చేయకుము. యెహోవాను గణపరచుము అన్నాడు. దేవుని గణపరచుము, యేసయ్యను గణపరచుము, రాజును ఏం చేయాలి? గణపరచుము. గణపరిచే వారి జోలికి వెళ్ళాలి కానీ గణపరచని వాళ్ళ జోలికి వెళితే హల్లెలూయా నీలో కూడా ఏమైపోతుంది? ఉండే ఆత్మీయతను నీవు కోల్పోయే వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్లా తిరుగుబాటు స్వభావం ఉండే వాళ్ళు ఎట్లుంటారంటే ఆఫీసులో కూడా ఎట్లుంటారంట? రెబెలస్గా మరి ఉంటారంట, తిరుగుబాటు చేసేవాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంఘములో కూడా ఎట్లుంటారంట? తిరుగుబాటు చేసేవాళ్ళుగా ఉంటారంట. సంఘంలో, చర్చిలో కూడా తిరుగుబాటు. ఎందుకు తిరుగుబాటు వాళ్ళు వచ్చిందంటే వాళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళు సమాధానం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. చర్చిలో కూర్చున్న విషయంలో కూడా తిరుగుబాటు. ఇది నా ప్లేస్, నేను ఇక్కడే కూర్చునేది. హల్లెలూయా. నీవు లేచి పక్కన పో.
పాస్టర్ గారు గతించిన సంవత్సరాలు కొత్తగా వచ్చినప్పుడు ఒక చర్చికి వెళ్ళారు. నీ అమ్మ నీ వీడెందుకు కూర్చుంటావు, నీ వీడు కాదు ఆడిపోయి కూర్చో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే తోటి వ్యక్తిని గణపరిచేది వారికి తెలియదు. దేవుని బిడ్డలు ఏం చేయాలంట, ప్రతి ఒక్కరిని ఏం చేయాలి, ఘనపరిచేవారుగా మరి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే దేవుని బిడ్డలు ఏమి కలిగి ఉండాలంట, తగ్గించుకున్న వారుగా ఉండాలి. మన జీవితంలో ఎటువంటి మనసు ఉండాలంటమ్మా అయ్యా, తగ్గించుకునే మనస్సు ఉండాలి. ఎదుటి వ్యక్తి ఒక 2 మాటలు మనల్ని ఏమన్నా అన్నా కూడా సహించుకునే మనస్సు మనలో ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. ఎక్కడైనా మీటింగ్స్లో ఏమైనా జరిగినప్పుడు ప్రైజ్ లార్డ్, సార్ నీవు ఇంత చేసినావు, వాళ్ళు చెప్పలేదు, చెప్తాను సార్ వాళ్ళ కథ అని చెప్పేసి అంటే ఎట్లయ్యా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నవ్వుతాడు ఆమోస్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో ఏం చేయాలంటే తగ్గించుకో మనసు కావాలి. వాళ్ళు గణపరచకుంటే మనకేమి, మనల్ని గణపరిచే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు మనల్ని గణపరిస్తే అది కొంతవరకే, దేవుడు గణపరిస్తే ఎట్లుంటుందంట, అది నిరంతరము మరి ఉండేదిగా ఉంటుంది. హల్లెలూయా కదా. మనం తగ్గింపే మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని హెచ్చిస్తుంది కదా. దేవుని వాక్యాన్ని చూస్తున్నాం, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. 3వది చూస్తున్నాము, ఏం చెప్పండి 3వది, తిరుగుబాటుదారులతో సహవాసము చేయొద్దు. 4వదిగా మనం చూసుకుందాం, సామెతలు 28:7. అన్నీ సామెతలే. హల్లెలూయా. సామెతల గ్రంథం 28:7. ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తిని అపకీర్తిని అవమానమును తెచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఉపదేశం అంగీకరించే కుమారుడు ఎట్లాంటి వాడంట, బుద్ధి గలవాడు, జ్ఞానము కలిగిన వాడుగా మరి ఉంటాడు. హల్లెలూయా. అందుకని ప్రతి ఒక్కరూ దేనిని అంగీకరించాలమ్మా, ఉపదేశము, దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి. దేవుని వాక్యాన్ని మనం చాలా చాలా జాగ్రత్తగా మనం వినాలి. వినిన దాని ప్రకారంగా మనం నడుచుకునే వాళ్ళుగా ఉండాలి. ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలిపెట్టే వాళ్ళుగా ఉండకూడదు. చూడండి, ఎప్పుడైతే వాక్యమును మన హృదయంలో తీసుకుంటామో మన జీవితము వాక్యానుసారమైన జీవితంగా వెళ్తుంది. హల్లెలూయా. మనము దేవుని ఆత్మ ద్వారా ఏం చేయబడతామంట, నడిపించబడే వాళ్ళుగా మనం ఉంటాం. హల్లెలూయా. ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలిపెడితే వారి జీవితంలో ఆత్మానుసార జీవితం ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేస్తే అది ఎలాగుంటుందంటే, సాతానుడు వచ్చుకొని మరి ఆ యొక్క విత్తనమును ఎత్తుకుని పోయిన వాడుగా మరి ఉంటాడు. అందుకనే వారి జీవితాలలో ఆత్మీయంగా వారు ఫలించలేరు. దేవుని వాక్యముతో అనేక సార్లు మనతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మనం ఆ యొక్క వాక్యమును ఏం చేయాలంటమ్మా, మనం రిసీవ్ చేసుకునే వాళ్ళుగా మన జీవితంలో ఉండాలి కదా. భూమి విత్తనమును రిసీవ్ చేసుకుంటే, హల్లెలూయా, అది ఏమవుతుందంట, అది మొలకెత్తుతుంది, ఫలిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమును ఎప్పుడు మనం రిసీవ్ చేసుకుంటామో అది మన జీవితంలో మొలకెత్తుతుంది, ఫలిస్తుంది, ఫలభరితముగా మరి ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఎలా ఉండాలంట, తెరవబడిన హృదయాలు కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఏ విధంగా చెప్పండి, తెరవబడిన హృదయాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తెరవబడిన హృదయాలు కలిగిన వారుగా ఉంటూ ఆత్మ చెప్పుచున్న మాట జాగ్రత్తగా విని ఆ యొక్క మాటను, ఆ యొక్క వాక్యమును హృదయములు ఏం చేయాలంట, భద్రము చేసుకునేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా,
దేవునికి ఇక చూసిన ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తిని తీసుకుని వచ్చును. హల్లెలూయా. తుంటరుల సహవాసం చేసేవాడు ఏ విధంగా ఉంటాడంటే, ఎవరి ఇష్టానుసారంగా నడుస్తాడు? తుంటరుల సహవాసం చేసేవాడు, తుంటరుల సహవాసం చేసేవాడు అమ్మా నాయన చెప్పినట్లు వింటాడా? పెద్దలు చెప్పినట్లు వింటాడా? ఎవరు చెప్పినట్లు వింటాడు? తన ఇష్టానుసారముగా ప్రవర్తించేవాడుగా ఉంటాడు. ఏమ్మా? తుంటరితో సహవాసము చేసేవాడు తుంటరిగా ఉంటాడు. అయితే ఇక తుంటరితనము కలిగిన వారు యొక్క జీవితంలో వాళ్ళు ఎలాగుంటుందంటే తమ ఇష్టానుసారముగా ప్రవర్తించేవారుగా ఉంటారు. ఎలా ఉంటారు చెప్పండి? తమ ఇష్టానుసారంగా. అదే బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడిని చూస్తూ ఉన్నాం. ఎవరిని చూస్తున్నాం చెప్పండి? తప్పిపోయిన కుమారుడు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ వ్యక్తి ఏ విధంగా తప్పిపోయాడు? దుష్టుల సహవాసం చేశాడు, తుంటరుల సహవాసము చేసిన వాడుగా ఉన్నాడు. ఆ యొక్క తుంటరుల సహవాసము, దుష్టుల సహవాసము చేసినప్పుడు ఆ యొక్క చిన్న కుమారుని యొక్క బుద్ధి ఏమైపోయిందంట? మారిపోయింది. తండ్రి దగ్గర చాలా బాగా పెరిగాడు, తండ్రిని చాలా బాగా సంతోషపెట్టేవాడు. అయితే తుంటరులతో సహవాసం చేయడం వలన ఏమైపోయాడంట? వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చాడు. డాడీ, ఏరా ఏం చెప్పురా, ఏమి ఈరోజు ఏమి నీ వాయిస్ చేంజ్ అయిందే కదా? కొన్నిసార్లు ఆవేశంగా మాట్లాడేటప్పుడు వాయిస్ చేంజ్ అవుతుంది. ఏరా ఏమి ఈరోజు నీ వాయిస్ చేంజ్ అయిందే అంటే అంటాడంట, నా ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేయి. కాదురా, నేనున్నాను కదరా, నేను చచ్చిపోలేదు కదరా, నీకెందుకురా ఇప్పుడు ఆస్తిలో వాటా? లేదు లేదు, నాకు కావాలా, నీతో ఎంతకాలం నేను ఉండాలా? కాదురా, చూడు ఇస్తావా లేదా? తప్పిపోయి కుమార్ స్కిట్ చూశారు కదా, మా షాలు చేశాడు. ఇస్తావా, నేను సావాలా? తండ్రి ఏమన్నాడు? అట్ట పని చేసుకోతున్నాయినా, నీకు ఇచ్చేస్తాను రా అని ఆస్తి అంతా ఇచ్చేసేసాడు. వాని భాగం ఇచ్చేసాడు. వాడు ఏం చేశాడంట? తీసుకొని దూర దేశానికి ఆ తుంటర్లతో కూడా దుష్టులతో కూడా వెళ్ళాడు. వాళ్ళు ఏమేమో చెప్పారు కానీ అదంతా కూడా అబద్ధము. ఆ ఆస్తి అంతా కూడా దేనికి ఖర్చు పెట్టాడంటమ్మా? అయ్యా, దుర్వ్యాపారానికి ఖర్చు పెట్టాడు. ఉన్నదంతా కూడా ఏమైపోయిందంట? కోల్పోయిన వాడుగా ఉన్నాడు. చివరికి తినడానికి ఆహారము లేకుండా అయిపోయాడు. పందుల పొట్టు తినవలసిన పరిస్థితి వచ్చింది. అయితే పందులు కూడా పొట్టును తినడానికి అనుమతి ఇవ్వలేదు. అప్పుడు తండ్రి ఇల్లు జ్ఞాపకమైంది. ఆ తప్పిపోయిన కుమారునికి ఏడ్చుకుంటా తండ్రి ఇంటికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ప్రేమ మారదు అంట. ఏం కాదు చెప్పండి? తండ్రి ప్రేమ మారదు. హల్లెలూయా. వెళ్ళిపోయాడు, అడ్రస్సే లేదు. వాడు ఫోన్ చేస్తాడంటే ఫోన్ లేదు, లెటర్ వస్తుందంటే లెటర్ లేదు. లాస్ట్కి ఎట్లా వచ్చాడంట? చింపిరి గుడ్డలతో కంపు వాసన కొట్టుకుంటూ దూరాన్ని కనిపిస్తే అయ్యా నా కొడుకున్నట్లున్నాడని చెప్పేసి పరిగెత్తుకొని పోయి ఏం చేశాడంట? కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఎంత వాసన ఉందా అనేది కూడా చూడలేదు. ఎందుకంటే తండ్రి ప్రేమ అట్లాంటిది, యేసయ్య ప్రేమ అట్లాంటిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగాక కదా. యేసు ప్రభువు ఆ యొక్క కుమారుని పరిస్థితి ఎరిగి తండ్రి ఏం చేశారంట?
వానికి ఉన్న బట్టలన్నీ తీపిచ్చేసి స్నానం చేయించి ప్రశస్త వస్త్రాలు తొలగించి ఉంగరం పెట్టించి, హల్లెలూయా, పాదాలకు చెప్పులు తొడిగించి పట్టు వస్త్రాలను ధరింపజేసి గొప్ప విందు చేశాడంట తండ్రి. హల్లెలూయా. తుంటలు సహవాసం చేస్తే బికారులైపోతారు. అప్పటికి బాగుంటుంది, అప్పటికి ఎంజాయ్మెంట్ అనేది వారి జీవితంలో ఉంటుంది. కానీ హల్లెలూయా రాను రాని ఏమైపోతుందంట, పరిస్థితి దారుణంగా దిగిపోయేదిగా ఉంటుంది. హల్లెలూయా. అందుకని మన జీవితాల్లో మనం ఇష్టానుసారంగా మనము జీవించకూడదు. ఇష్టానుసారముగా ప్రవర్తించే వారి జోలికి మనము పోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, నా ఇంట్లో నేను నా ఇష్టానుసారంగా జీవిస్తే పాస్టర్ అమ్మకి ఎట్లుంటుందో సంతోషం ఉంటుందో, పాస్టర్ అమ్మ తన ఇష్టానుసారంగా జీవిస్తే నాకు సంతోషం ఉంటుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, ఒకరికొకరు మాట్లాడుకుంటే, సలహాలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో చెప్పండి. కొన్ని విషయాలు ఏ విధంగా ఉంటాయంటే, నేను ఏది అనుకుంటానో ఆమె కూడా అదే అనుకుని ఉంటుంది. హల్లెలూయా. అమ్మా ఇట్లంటే నేను కూడా అదే అనుకున్నానండి అంటది. కొన్నిసార్లు ఆమె చెప్పేకొస్తే నేను కూడా అమ్మాయి నేను అట్లా అనుకున్నాను అంటాను. హల్లెలూయా. అంటే భార్యాభర్తల మనసులు ఏ విధంగా ఉండాలంటే కలిసిపోయినవిగా మరి ఉండాలి, ఏకాత్మ కలిగిన వారుగా మరి ఉండాలి. ఆ కుటుంబాలు ఏ విధంగా ఉంటాయంటే ఆశీర్వాదకరంగా మరి ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, తమ ఇష్టానుసారంగా ఉంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారంట, భార్యను పట్టించుకోరు, భర్తను పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు, పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోరు. కొంతమంది ఇళ్లలో ఉంటుందంట పరిస్థితి, పిల్లలకి కూడా తల్లిదండ్రులు తింటారంట. అదెంత విచిత్రమో. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఇవ్వకుండా ఉంటారా చెప్పండి? ప్రైజ్ లార్డ్. కోడలికి ఇవ్వకుండా మరి అత్త ఆడబిడ్డలు తినే సంగతిని నేను విన్నాను. పాపం ఆ బిడ్డ వచ్చేసి ఏడుస్తూ ఉంది. కానీ అమ్మ దేవుడు నీతో ఉన్నాడు తండ్రిగా అని చెప్పడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కొంతమంది జీవితాల్లో ఏ విధంగా ఉంటాయంటే, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకేం పట్టించుకోరు. వీళ్ళు ఏం చేస్తారు, కొడుకు కోటలు ఏం చేస్తారంట, తెచ్చుకొని దాపెట్టుకొని తింటారు. ముసలిదంతా మనకేముంది, ఆ ముసలంతా మనకేముంది అంటే తమ ఇష్టానుసారంగా తల్లిదండ్రులను పట్టించుకోలేని వారుగా, భార్యను పట్టించుకోలేని వారుగా, భర్తను పట్టించుకొని వారుగా, పిల్లలను పట్టించుకోలేని వారుగా తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అటువంటి వారి జోలికి మనం పోకూడదు. ఒకవేళ మనం ఆ విధంగా ఇప్పుడు జీవిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేసుకోవాలి? మనము సరి చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇప్పుడు ఎన్ని విన్నాం చెప్పండి? నంబర్ 1 ఏంటి? చెడ్డవారితో సహవాసము చేయకూడదు. రెండవది ఆవేశపరులతో కోపిష్ఠులతో సహవాసము చేయకూడదు. మూడవది ఎవరితో సహవాసం చేయకూడదు? తిరుగుబాటుదారులతో సహవాసం చేయకూడదు. నాలుగవది ఎవరితో సహవాసం చేయకూడదు? తమ ఇష్టానుసారముగా జీవించే వారితో సహవాసం చేయకూడదు. హల్లెలూయా. ఇంకా చివరిది ఫైనల్, సామెతల గ్రంథం 29:3. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. హల్లెలూయా. చూడండి, అవినీతి పరులు అంట. వీళ్ళెవరు? అవినీతి పరులు అంటే నీతి తప్పి జీవించేవారు. నీతి
అవినీతి. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, మరి అవినీతి పరులు ఎవరంట వీళ్ళు? వేశ్యలతో సాంగత్యము చేయవాడు అతని ఆస్తిని పాడు చేయను. ఇంతకుముందు మనం విన్నాము, తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంట? తన ఆస్తిని దుర్వ్యాపారమునకు ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆస్తి నిలబడిందా? పాడైపోయింది. పాడైపోయింది. కొంతమంది జీవితాలు ఏ విధంగా ఉంటారంటే డబ్బుతో మట్కాలు ఆడడము, ప్యాకెట్లు ఆడడము. హల్లెలూయా. అది స్టార్టింగ్లో ఏ విధంగా చూపిస్తుందంట? ఫస్ట్లో టేస్ట్ చూపిస్తుంది. హల్లెలూయా. తర్వాత ఏం చేస్తుందంట? వారిని నాశనము చేసేదిగా మరి ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంసోను యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. సంసోను వేశ్యలతో ఏం చేశాడంట? సాంగత్యము చేశాడు. హల్లెలూయా. ఏమి కోల్పోయాడంట? దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు. దేవుడిచ్చిన బలాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ అభిషేకం అన్నది ఆస్తి కంటే గొప్పది. హల్లెలూయా. ఈ అభిషేకం, దేవునికి అభిషేకం అన్నది ఏమంట? ఆస్తి కంటే అది గొప్పది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, కొంతమంది తాత్కాలికమైన ఆనందం కోసము పాపము చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ చివరికి అది ఏం చేస్తుందంట? నాశనానికి నడిపిస్తుంది. సామెతల గ్రంథంలో మనం చూస్తుంటున్నాము, ఒకనికి కనబడు మార్గము కలదు, అది వారిని ఏం చేస్తుందంటే చిట్ట చివరికి తుదకు వారిని నాశనమునకు నడిపించును అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అవినీతి పరులు. పాల్రాజ్ మాకు ఆయన పరిచయమైనప్పుడు మనతో ఆత్మీయంగా పెరుగుతూ వస్తున్న ఆత్మీయ కుమారుడు. హల్లెలూయా. మనతో సహవాసములు ఉంటూ 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 తర్వాత మరి ఏదో ప్రభుత్వం అప్పుడు వచ్చింది. అప్పుడు అందరికీ కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. పెన్షన్లు ఇచ్చినప్పుడు 3-4 నెలల పెన్షన్లు ఇస్తూ ఉన్నప్పుడు, పంచుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు 4 నెలలు వస్తుంది కదా పెన్షను. వస్తే ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇచ్చేవాళ్ళంట. నా దగ్గరకు వచ్చి అడిగాడు పాల్రాజ్, ఏమన్నా అంటే, సార్ ఇట్లా పంచేటప్పుడు ఇట్లా తీసుకోమంటా ఉన్నారు, తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అడిగాడు. హల్లెలూయా. నేను చెప్పాను, అది వాళ్ళకి ఇచ్చిందా నీకు ఇచ్చిందా అన్నాను. అది వాళ్ళకి ఇచ్చిందే అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము దానిని ఏం చేయకూడదు? దానిని మనం ముట్టుకోకూడదు. ఎందుకంటే నీకు గవర్నమెంట్ ఏమి ఇచ్చేస్తూ ఉంది? నీకు జీతం ఇస్తూ ఉంది. అవునా సార్? మరి ఆ సమయంలో పాల్రాజ్కి చాలా అప్పులు ఉన్నాయి. ఒక్కొక్కరు 500 ఇస్తే ఎంత? కొంత వందల మందికి ఇస్తే ఎంత అవుతుంది చెప్పండి? ఒక 100 మందికి ఇస్తే ఎంత అవుతుంది? ఒక 50,000 రూపాయలు అవుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, అవినీతి పరులు అవినీతిని చేస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంట మనకి? వాళ్ళు తీసుకుంటా ఉన్నారు, మనం తీసుకుంటే తప్పేంటి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, అవినీతి పరుల జోలికి మనము పోకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దురాశ గర్భమును ధరించి పాపము పరిపక్వమై మరణమును కనుగొని దేని వాక్యంలో ఉంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దానిని నమ్ముకొని కొంతమంది ఏమైపోయారంట? తమ్మును తాము పొడుచుకొని హత్యలు చేసుకొని చనిపోయిన వారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక ఆమె నన్ను అడిగింది,
సార్ నేను అనాథ పెన్షన్కి వెళ్తున్నాను, నాకు అనాథ పెన్షన్ వచ్చేటట్లుగా ప్రార్థన చేయండి సార్ అని. నేను అడిగాను, అమ్మా నీవు అనాథవా అని అడిగాను. ఏమడిగాను? నీవు అనాథవా అంటే ఏం సార్ అనింది. నీకు భర్త లేడా అన్నా. ఉన్నాడు సార్. నీ కొడుకులు లేరా? ఉన్నారు సార్. నీ కూతురు లేరా? ఉన్నారు. నీకు అల్లుళ్ళు లేరా? ఉన్నారు. కోడళ్ళు లేరా? ఉన్నారు. మరి అందరూ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా అనాథవవుతావమ్మా? నీకోసం నేను అనాథ పెన్షన్ ఈ ప్రభువాన్ని ప్రార్థన చేయాలంటే నా నోరు ఎట్లా వస్తుంది? ఏమో నీ యొక్క స్టోరీనే తెలియదనుకో. సార్ అనాథ పెన్షన్ పోతున్నా అంటే ప్రాణం చేసేవాడినేమో, నాకు అంతా తెలిసి ఎట్లా చేసేకవుతుంది? ఇంకా సరే అని చెప్పి పెట్టేసి ఎక్కడ చేస్తావు? కొన్ని ఆశీర్వాదాలు ఎట్లా ఇచ్చేకొస్తుంది? మనకు తెలిసి ఆశీర్వాదాలు ఇచ్చేకొస్తుందా? కొన్ని తప్పుడు నిర్ణయాలు ఉంటాయి. ఆ తప్పుడు నిర్ణయాలు తీసుకొని మనం బ్లెస్ చేసేకి వస్తుందా? ఒక ఆమె అడిగింది, సార్ నేను వ్యాపారం చేస్తున్నాను సార్, నా వ్యాపారంలో దేవుడు దీవించేలాగిన ప్రార్థన చేయండి సార్ అని. కాదమ్మా ఏం వ్యాపారం అని అడిగారు. అది నీకెందుకు లేదు సార్, నువ్వు చేయి సార్ అండి. హల్లెలూయా. సరేలే ఏదో వ్యాపారం ప్లాన్ చేశా. తర్వాత తెలిసిందే ఉంటే బుడ్డి వ్యాపారం అంట. చూడండి ఎట్లా మోసం చేస్తారు పిల్లల మనకి. అంటే తెలియక చేశాను కాబట్టి ప్రభుని క్షమిస్తాడు, కానీ తెలిసి చేస్తగిన ప్రభు ఆ యొక్క వైన్ షాప్ను ఆశ్రయించి ప్రభు నేను ప్రాణం చేసేకి అవుతుందా? ఆ బుడ్డిల వ్యాపారాన్ని ఆశ్రయించడానికి ప్రాణం చేయడానికి అవుతుందా? ఆ సినిమా థియేటర్ బాగా జరిగేదిట్లో ప్రాణం చేయడానికి అవుతుందా? హల్లెలూయా. లోకస్తులు చేస్తారేమో, అయితే ఆత్మ సంబంధులు లోకమునకు వేరు చేయబడిన మనము ప్రార్థన చేసేగతుందా? ప్రభువా ఈ పాపాన్ని బ్లెస్ చేయి ప్రభువా, బాగా మందు కొనుక్కోవాలి, బాగా మందు తాగి పడాలి, పొరలాడాలి ప్రభువా, ఒక్క బాటలు కూడా మిగలకూడదు ప్రభువా అని ప్రార్థన చేయాలా? అవుతుందా? మనము త్రాగుబోతులు మారాలని ప్రార్థన చేస్తున్నాము, వైన్ షాప్స్ క్లోజ్ కావాలని ప్రార్థన చేస్తున్నాం, బుడ్డీల వ్యాపారాలు ఆగిపోవాలి, త్రాగుబోతులు రక్షణ మారు మనసు పొందాలి అని మనం ఏం చేస్తున్నామో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మొన్న ఒక గ్రామంలో సార్ పంట కోసం ప్రార్థన చేయండి అన్నారు. చేస్తాను. ఏమో పంటలు కదండి. ఏం పంట అంటే పొగాకు పంట అంట. ఏం పంట? నేను వాళ్ళని గద్దించాను. ఈ పొగాకు పంట సార్ మనమే తాగం కదా సార్, పొగాకు తీసుకునేది అమ్మడం అంటే. హల్లెలూయా. అంటే నీవేం చేస్తున్నావు? తాగడానికి నీవు దీనిని చేసి పంపిస్తున్నావు. ఎంతమంది వేల మంది లక్షల మంది తాగి సావంట్రాని. హల్లెలూయా. దేవుని కృపను బట్టి వాళ్ళు సేవకుని మాటకు లోబడి ఆ పంటను వాళ్ళు తీసేసుకున్నారు. ప్రజల హల్లెలూయా. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నా. ఆ పొగాకు పంటలు ఎంతో లాభము వస్తుంది. వాళ్ళు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. అయితే పొగాకు కాదు నా ఆశీర్వాదము, నా ఆశీర్వాదం నా యేసయ్య. హల్లెలూయా. అదే అవినీతి పరులతో మనము జోడి కాకూడదు. కొంతమంది ఏమంటారంటే వాళ్ళు కదా తాగేది, మనమేం తాగము కదా, షాపుల్లో సిగరెట్లు బీడులు పెట్టకూడదు నాయన అని చెప్పితే సార్ మేమే తాగము కదా, వాళ్ళు కదా తాగేది. హల్లెలూయా. నీవేం చేస్తున్నావు? వస్తేనే అన్నా నీకు వీడి కావాలన్నా అడుగుతున్నావా లేదా? సిగరెట్ కావాలని అడుగుతున్నావా లేదా? పాపముతో పాలిభాగస్తుడు అవుతున్నావా లేదా? హల్లెలూయా. దేవుని బిడ్డలు అవినీతి పరులతో మనం జోడి కాకూడదు. అవినీతి పరులు ప్రేరేపించినప్పుడు దానికి మనం ఏం చేయకూడదంట? దానికి మనము ఒప్పుకోకూడదు. హల్లెలూయా. మన పాస్టర్ మా తమ్ముడు ఉమేష్ కుమార్ రెడ్డి చిన్నగా వ్యాపారం ప్రారంభం చేశాడు. 5,000 రూపాయలతో ప్రారంభం చేశాడు. కిరాణా వ్యాపారం.
అందరూ వచ్చి ఏమడుగుతున్నారంటే బీడీలు సిగరెట్లు అడుగుతున్నారు. వీళ్ళు ఏం పెట్టారంటే టీ పెట్టారు. ఎదురు షాపులో బీడీలు సిగరెట్లు పెట్టారు. అందరూ అడిగిపోతూ ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళని అడిగితే మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మేము పెట్టాము. కాదు రెడ్డి, నీకు ఆడే వ్యాపారం అవుతుంది సిగరెట్ బీడీలు పెట్టకపోతే. నాకు కాకపోయినా పర్వాలేదు, నేను పెట్టను. హల్లెలూయా. అది నా దేవునికి ఇష్టము కాదు, నేను దానిని ఏం చేయను, దాన్ని పెట్టను. హల్లెలూయా. కొన్ని రోజులు ఎదురుగా ఉంటున్న షాప్ ఎత్తిపోయింది. ఉమేష్ రెడ్డి షాపు నిలబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దినదినము దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆ యొక్క వ్యాపారము కొన్ని లక్షలకు మించిపోయింది. హల్లెలూయా. సముద్ర వ్యాపారంగా దేవుడు వారి వ్యాపారాన్ని దీవించాడు. ప్రజలే ఆయనకు 15 లక్షలు అప్పు ఇవ్వాలి. మరి ఆ విధంగా చిన్న వ్యాపారముతో బట్టల వ్యాపారము, సిమెంట్ వ్యాపారము, ఫర్టిలైజర్స్ వ్యాపారము మరి చేయడానికి దేవుడు తన కృపను చూపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దేవుని బిడ్డలను దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు. నా కుమారుడు నాకు అయిష్టమైన దానిని చేయడం లేదు, అందుకనే నేను నా బిడ్డ పక్షంగా ఉండాలి. దేవుడు ఇచ్చే ఆశీర్వాదము ఎలాగుంటుందంటే నిదానంగా ఉంటుంది. నేను అన్ని తీసేసినాను, నాకు వ్యాపారం లేదు అంటే ఇంకొకటి వచ్చి అంటాడు, మీ పాస్టర్ చెప్పినట్లుంటే నీ గుండె అంతా చిప్ప ఎత్తుకుని పోవాల్సింది అంటాడు. హల్లెలూయా. పాస్టర్ చెప్పేది కాదు, దేవుడు చెప్తున్నాడు కాబట్టి నేను అటువంటి పని నేను చేయలేను అని చెప్పి దేవుడి నామాన్ని మహిమపరచాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అవినీతి పరులతో మనము సాంగత్యం చేయకూడదు. వాడు లంచం చేసుకుంటా అన్నాడు, నేను లంచం తీసుకుంటా, తప్పేముంది? హల్లెలూయా. అన్యుడు ప్రభువుని ఎరగని వారి జీవితాల్లో వాళ్ళకి తెలియదు, వారు లంచం తీసుకుంటా ఉన్నారు. అయితే ప్రభువుని ఎరిగిన నీ జీవితం, నా జీవితంలో దేవుని వాక్యం సెలవిస్తుంటుంది, లంచము మనము తీసుకోకూడదు అని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అవినీతి పరులతో వారితో మనం ఎట్లుండాలంటమ్మా? సహవాసము చేయకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మరి ఎవరెవరితో మన సహవాసం చేయకూడదు చెప్పండి. నంబర్ 1, చెడ్డవారితో సహవాసం చేయకూడదు, లేక వదులుపోతులతో సహవాసం చేయకూడదు. రెండవది, ఆవేశపరులతో సహవాసం చేయకూడదు, కోపిష్ఠులతో సహవాసం చేయకూడదు, కోపావేశంతో ఉంటున్న వారితో సహవాసం చేయకూడదు. మూడవది, తిరుగుబాటు చేసే వాళ్ళతో సహవాసం చేయకూడదు. నాలుగవది, తమ ఇష్టానుసారంగా ప్రవర్తించే వారితో సహవాసం చేయకూడదు. ఐదవది ఏమంట? అవినీతి పరులతో మనము సహవాసము చేయకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. మరి పార్ట్ 2 నెక్స్ట్ సండే కదా, మనము ఎవరితో సహవాసం చేయాలి అన్నది వచ్చే వారం మనము విందాం. మరి దయచేసి ఎవరు మిస్ కావద్దండి. మరి ఇంకా అనేకులు కూడా మీరు తీసుకురండి.